హలో ఎవ్రీబడి, మన ఛానల్ తెలుగు రా ఫ్యాక్ట్స్కు స్వాగతం. ఈరోజు మనం అసలు పాండమిక్ అంటే ఏమిటి, కరోనా వైరస్ లాంటి వ్యాధులు ఇంతకు ముందు ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి, వాటి గురించి తెలుసుకుందాం. పాండమిక్ అనగా ఒక అంటువ్యాధి. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తుంది. ఒక క్రొత్త వ్యాధిని మహమ్మారిగా నిర్వచించేటప్పుడు వైద్య మరియు శాస్త్రీయ సమాజాల సభ్యుల మధ్య వివిధ స్థాయిల వివాదాలు తలెత్తుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఒక క్రొత్త వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది. సాధారణంగా మహమ్మారిలో 8 లక్షణాలు కనిపిస్తాయి. ఈ 8 లక్షణాలు సూక్ష్మజీవులకు లేదా సూక్ష్మజీవుల పరస్పర చర్యకు సంబంధించినది. ఈ 8 లక్షణాలలో ముఖ్యమైనవి ఏమనగా ఇన్ఫెక్షియస్, కంటీజియస్ మరియు సివియారిటీ. ఇన్ఫెక్షియస్ అనగా శరీరంలో ప్రవేశించే సూక్ష్మక్రిముల ద్వారా వేరొకరికి వ్యాపిస్తుంది. కంటీజియస్ అనగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాధి సోకిన వ్యక్తిలో వ్యాప్తి చెందుతుంది. సివియారిటీ అనగా ఆసుపత్రిలో చేరడం, కృత్రిమ వెంటిలేషన్ లేదా ఇంటెన్సివ్ రీహైడ్రేషన్ అవసరం, దీర్ఘకాలం లేదా మరణం. మనకు తెలిసిన కరోనా వైరస్ మాత్రమే అంటువ్యాధి కాదు. గతంలో ఇటువంటి అంటువ్యాధులు చాలా సోకాయి. క్రీస్తు పూర్వం 430లో ఏథెన్స్ ప్లేగ్ అనే మహమ్మారి ప్రభావం వలన 25% మంది ప్రజలు మరణించారు. 735 నుండి 737 కాలంలో జపనీస్ స్మాల్ పాక్స్ అనే మహమ్మారి వలన 1 మిలియన్ మంది ప్రజలు మరణించారు. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ డెత్ అనే భయంకరమైన వ్యాధి వలన ఏకంగా 200 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోయారు. 1817 నుండి 1923లో వచ్చిన కలరా వ్యాధి దాదాపు 1 మిలియన్ మంది ప్రాణాలను తీసుకుంది. 1918 నుండి 1919లో వచ్చిన స్పానిష్ ఫ్లూ అనే అంటువ్యాధి దాదాపు 40 నుండి 50 మిలియన్ మంది ప్రాణాలను తీసుకుంది. అలాగే 2009 నుండి 2010లో వచ్చిన స్వైన్ ఫ్లూ వల్ల దాదాపు 2 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఆ తర్వాత 2014 నుండి 2016లో వచ్చిన వైరస్ వల్ల 11,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనం చూస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు దాదాపు 33 లక్షల మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది. కరోనా వైరస్ సాధారణంగా జంతువులలోనూ మరియు మనుషులలోనూ వ్యాప్తి చెందుతుంది. మొట్టమొదటి మానవ కరోనా వైరస్ను 1966లో జూన్ డాల్జియల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. సాధారణ జలుబుకు గల కారణాలను పరిశోధించే అధ్యయనంలో పాల్గొంటున్నప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ క్రింద కనిపించే వైరల్ నిర్మాణాన్ని ఆమె గమనించారు. డాల్జియల్ మరియు ఆమె బృందం సమర్పించిన ఒక కాగితం కిరీటం ఆకారంలో ఉన్న నిర్మాణాన్ని సాధారణ జలుబుకు కారణమయ్యే క్రొత్త రకం వైరస్ అని వివరించారు. కానీ సంపాదకులు ఆ పత్రికను తిరస్కరించారు. శాస్త్రవేత్తల ఆధారంగా 7 జాతుల మానవ వైరస్ కరోనాలు ఉన్నాయి. వాటిలో 4 ముక్కు కారినట్లు వ్యక్తమయ్యే తేలికపాటు ఎగువ శ్వాస నాళ సాంక్రామ్యతకు కారణం అవుతాయి. అప్పుడప్పుడు అవి దిగువ శ్వాస నాళాన్ని కలిగి ఉంటాయి. మిగిలిన 3 మానవ కరోనా వైరస్ వ్యాధుల తీవ్రత ఎక్కువ విస్తృత శ్రేణిలో సంబంధం కలిగి ఉన్నాయి. తరచుగా ఇవి తీవ్రమైన నిమోనియా మరియు తీవ్రమైన సంక్లిష్టతను కలిగిస్తాయి. మహమ్మారి యొక్క ప్రారంభ రోజుల్లో కోవిడ్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. తద్వారా కోవిడ్-19ను నయం చేయడానికి సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఔషధం లేదా కనీసం దాని కాల వ్యవధిని తగ్గించడానికి లేదా దాని ప్రసార యంత్రాంగాన్ని నిరోధించడానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ను కనుగొనడానికి ఒక ఆధారాన్ని అందించడానికి ప్రయత్నించారు. కోవిడ్ యొక్క జీవిత చక్రంలో 6 దశలను పరిశోధించారు. అవి ఏమనగా అటాచ్మెంట్ మరియు ఎంట్రీ, అన్కోటింగ్, గైడ్ రైబో న్యూక్లియిక్ యాసిడ్ రెప్లికేషన్, ట్రాన్స్లేషన్, అసెంబ్లీ మరియు వీరాన్ రిలీజ్. కోవిడ్ వైరస్ ఆర్ఎన్ఏ జన్యువును కలిగి ఉంటుంది. దీని చుట్టూ గోళం ఆకారంలో నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం వివిధ రకాల ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి స్పైక్ ప్రోటీన్. ఇది వైరస్కు దాని లక్షణమైన స్పైక్ లుక్ లేదా కిరీటాన్ని ఇస్తుంది. వైరస్ అత్యంత సాంక్రమ్యమైనది కాబట్టి చాలా అధ్యయనాలు లైవ్ వైరస్ని ఉపయోగించబడవు. కానీ సూడో టైపింగ్ అనే ప్రక్రియలో మరొక వైరల్ కోర్తో నిండిన స్పైక్తో తయారు చేసిన ఇలాంటి ప్రోటీన్ క్యాప్సూల్ను ఉపయోగిస్తుంది. 19వ శతాబ్దం చివరి నుండి అనేక వైద్య విభాగాలు వేగవంతమైన మరియు అభివృద్ధి చెందిన పురోగతి ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారి వాటిని విజయవంతంగా ఎదుర్కోవడంలో ప్రపంచవ్యాప్తంగా పరిమితులను ప్రదర్శించింది. కోవిడ్-19 యొక్క ఊహించని మరియు ఇంకా పూర్తిగా తెలియని ప్రవర్తన దాని మహమ్మారి స్థితికి బలంగా దోహదపడిందనడంలో సందేహం లేదు. కొన్ని సందర్భాలలో వ్యాధి సోకిన వ్యక్తుల నిష్పత్తి పూర్తిగా బాగా ఉన్నట్లు భావించడం దాదాపు 90% చేరుకుంటుంది.
కరోనా వైరస్ నుండి అందరూ కోలుకొని సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.